దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టులతో మారణ హోమం సృష్టించిన నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. 2013లో దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబ్ పేలుళ్లలో 18 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్లాస్ట్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఈ కేసులో యాసిన్ భత్కల్ను కీలక సూత్రధారిగా తేల్చింది. ఇప్పటికే 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో ఈ కేసులో వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గరలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే 2 పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలును కొద్దిసేపటికే 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 17 మంది మరణించగా దాదాపు 130 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, యూపీకి చెందిన అసదుల్లా అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్, బీహార్కు చెందిన తెహసీన్ అఖ్తర్, ఆజాద్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీనితో పాటు దాదాపు 10కి పైగా బాంబు పేలుళ్ల ఘటనలో యాసిన్ భత్కల్ పాత్ర ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. దీంతో కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ 5 దోషులు అప్పీలు దాఖలు చేయగా హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టులతో మారణ హోమం సృష్టించిన నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. 2013లో దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబు పేలుళ్లలో 18 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్లాస్ట్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఈ కేసులో యాసిన్ భత్కల్ను కీలక సూత్రధారిగా తేల్చింది. ఇప్పటికే 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో ఈ కేసులో వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గరలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే 2 పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలును కొద్దిసేపటికే 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల దాటికి 17 మంది మరణించగా దాదాపు 130 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, యూపీకి చెందిన అసదుల్లా అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్, బీహార్కు చెందిన తెహసీన్ అఖ్తర్, ఆజాద్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీనితో పాటు దాదాపు 10కి పైగా బాంబు పేలుళ్ల ఘటనలో యాసిన్ భత్కల్ పాత్ర ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. దీంతో కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ 5 దోషులు అప్పీలు దాఖలు చేయగా హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. As soon we get the copies of the orders, we will prepare for appeal in the Supreme Court of India, and definitely we are going to file an appeal, and we have faith in the judiciary system. As the case is still subjudiced and the matter has to be argued again in Supreme Court of India, I can't disclose what was our point of our argument today, as we have to state in the Supreme Court also. So as far as the Honorable Court has just stated that our appeal has been dismissed, and the copies will be available to us today, and after getting the copies we will definitely prepare and file an appeal in the Supreme Court, and this is for today. Now we can disclose this itself, and not more than that, because
we didn't got the copies, and as soon as the copies are received by us, 45 రోజులు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత 2013 ఫిబ్రవరి 21 జరిగినటువంటి యొక్క జంట పేలుళ్ల కేసులో 5 అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్. ది 5 అక్యూజ్డ్ ఈస్ ఆల్ అక్యూజ్డ్ అందరిని కూడా అప్పుడు ఢిల్లీలో అరెస్ట్ చేసేసుకొని తర్వాత దీనికి సంబంధించి ఒక 4000 పేజెస్ చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేశారు. చర్లపల్లిలో ఒక 2 years స్పెషల్ కోర్టు ఈ యొక్క ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా 6 నిందితుల్లో ఒక అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ హైడింగ్ ఇన్ పాకిస్తాన్, అతను రియాజ్ భక్తల్. తర్వాత మిగతా ఉన్నటువంటి ఎవరైతే 5 ఉన్నారో A2 to 6, ఈ A2 to 6కు చెందినటువంటి 5 కూడా ట్రయల్ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ముఖ్యంగా అసదుల్లా అఖ్తర్, తర్వాత జియా ఉర్ రెహమాన్, ఈయన రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ఈజ్ అ పాకిస్తానీ నేషనల్, మొహమ్మద్ తహజీన్ అఖ్తర్, మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాబా, తర్వాత ఐజాజ్ షేక్, ఈ 5 అక్యూజ్డ్ కూడా ఈ ట్రయల్ కోర్టు ముఖ్యంగా స్పెషల్ కోర్ట్ ఫర్ NIA కేసెస్ చర్లపల్లి జైల్లో కండక్ట్ చేసి నియర్లీ మొత్తం 5 కూడా మరణశిక్ష రేరెస్ట్ ఆఫ్ ది రేస్ కేసు అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిందితులు కూడా అప్పీల్ వేశారు ఈ యొక్క హైకోర్టు ముందు. అలాగే జిల్లా జడ్జి గారు కూడా స్పెషల్ కోర్టు ఈ యొక్క డెత్ సెంటెన్స్ని కన్ఫామ్ చేయమని సెక్షన్ 366 CRPC కింద హైకోర్టు వారికి లెటర్ రాశారు. ఎందుకంటే 2 judges అనేటువంటి హైకోర్టు కన్ఫామ్ చేయాలి డెత్ సెంటెన్స్ కనుక అది ఎక్స్క్యూట్ చేయాలంటే. ఇక అపీల్స్ ఆల్రెడీ ఫైల్ అయినాయి కాబట్టి అపీల్స్తో పాటు డెత్ కన్ఫర్మేషన్ కూడా 2 వినటం జరిగింది. RT1 ఆఫ్ 2000 RT1కి సంబంధించింది 16 అండ్ ఆల్సో అపీల్ కూడా ఆల్ 5 అక్యూజ్డ్ ఫైల్డ్ క్వశ్చనింగ్ ద డెత్ సెంటెన్స్ గివెన్ టు దెమ్. So after conducting the detailed hearing in the appeal, his lordships judges లక్ష్మణ్ గారు తర్వాత శ్రీసుధా గారు ఒక సుదీర్ఘమైనటువంటి వాదనలు విని ఈరోజు 5 కూడా ఏదైతే మరణశిక్ష ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కోర్టు NIA స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో మరణశిక్ష విధించిందో ఆ మరణశిక్షనే కన్ఫామ్ చేస్తూ 5 కూడా ఈ యొక్క కేసెస్కి సంబంధించి ముఖ్యంగా 18 మంది మరణానికి కారణమయ్యి 130 మందికి ఇంజూర్ అయ్యి ఈ యొక్క వీళ్ళందరూ కూడా సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో వీళ్ళందరినీ టెర్రరిస్ట్ యాక్టివిటీగా ఏదైతే యాక్టివిటీ ఉందో దానికి సంబంధించి డెత్ కన్ఫామ్ చేయమని చెప్పేసి ఇవాళ డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యూ. దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో చూసినట్టయితే కూడా హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది. ఏదైతే NIA ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. అయితే ఇందులో చూసినట్టయితే 2013లో జరిగినటువంటి దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులలో కూడా వీళ్ళంతా కూడా ఇండియన్ ముజాహిదీన్కి చెందినటువంటి నిందితులుగా ఉన్నారు. అయితే ఈ నిందితులకు ఉరిశిక్ష హైకోర్టు ఖరారు చేయడంతో కూడా సంచలన తీర్పు వెలువడ్డది. దీనిపైన మనతో మాట్లాడేందుకు NIA PP విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉంది, అదేవిధంగా గతంలో NIA ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది? 2016లో ఇచ్చినటువంటి NIA స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో ఉందో ఆ కోర్టు ముఖ్యంగా 1.5 year ట్రయల్ కండక్ట్ చేసి ఒక డెత్ పెనాల్టీ అనేటువంటిది ఇవ్వటం జరిగింది 5 నిందితులకి. 5 నిందితులు కూడా ముఖ్యంగా ఈ 5 నిందితుల్లో పర్టికులర్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా గత అనేక బ్లాస్ట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇండియన్ ముజాహిదీన్కి చెందినటువంటి వాళ్ళు. ఒక ఆయన అసదుల్లా అఖ్తర్, తర్వాత జియా ఉర్ రెహమాన్ పాకిస్తాన్కి చెందినటువంటి ఆయన, తర్వాత మొహమ్మద్ తహజీన్ అఖ్తర్ ఒక ఆయన ఉన్నారు, తర్వాత A5 అనేటువంటి ఆయన మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాబా ఉన్నారు, తర్వాత ఐజాజ్ షేక్ A6. వీళ్ళందరూ కూడా డెత్ పెనాల్టీ ఇచ్చింది ట్రయల్ కోర్టు. 150 మంది విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసి 900 ఎగ్జిబిట్స్ని చూసి 250 నియర్లీ MOస్ని చూసిన తర్వాత ఇవ్వడం జరిగింది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఇవాళ హైకోర్టు అప్పీల్ కూడా 45 రోజులకు పైన విన్నారు. చాలా టైం ఇచ్చారు. ఎన్నో కేసులు ఉన్నప్పటికీ కూడా చాలా జడ్జిమెంట్ కూడా ఇవాళ పూర్తి సాక్ష్యాధారాలతో మేము పెట్టాము. హైకోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తూ డెత్ పెనాల్టీ కన్ఫామ్ చేసింది. ఎందుకంటే 18 మంది మరణించారు కాబట్టి, తర్వాత 131 మంది సీరియస్ ఇంజూర్ అయ్యారు కాబట్టి. సార్ అంటే హైకోర్టు తీర్పే ఫైనల్ ఉంటుందా, మరి ఏమైనా సుప్రీంకోర్టు? హైకోర్టు ఫైనల్ కాదు, సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. సో ఆల్రెడీ మై NIA హెడ్ క్వార్టర్స్ విల్ బ్రీఫ్ యూ. తర్వాత మెయిన్ ఏంటంటే వాళ్ళు అప్పీల్ వెళ్తారు. అప్పీల్ ఎగ్జాస్ట్ అయిన తర్వాతనే ఇది ఎక్స్క్యూట్ అవుతుంది. చూసినట్టయితే ఇక NIA
కోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇక నిందితులకు 5గురికి కూడా ఉరిశిక్షనే ఖరారు చేస్తూ సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది. కెమెరామెన్ మహేష్తో ధనరాజ్, హైకోర్టు నుంచి.